హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు సోలార్ ల్యాంప్ అనమాట నేను ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసుకున్నానండి. అది ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను. దాని గురించి అయితే నాకు పూర్తి డీటెయిల్స్ అయితే ఏమీ తెలియవు, కానీ నాకు తెలిసిన వాటిలో అక్కడ ఉన్న దానిలో ప్రకారం అయితే మీకు నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. పార్సల్ అయితే నేను ముందే ఓపెన్ చేశానండి. అంటే పూర్తిగా ఓపెన్ చేసి బాక్స్ బయటికి తీయలేదు, కానీ పైన ఉన్న ప్యాకింగ్ ప్లాస్టర్ వేస్తారు కదా, అదైతే నేను ఓపెన్ చేసేసి ఉంచాను అనమాట. ఎందుకంటే నాకు అది ఓపెన్ చేయడానికే 10 మినిట్స్ టైం పట్టిందండి. అంత ఫిట్గా అంత పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారు, చాలా బాగుంది. బాక్స్ అయితే చూసారా, ఈ విధంగా బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. పెద్ద వెయిట్ కూడా లేదండి, లైట్ వెయిట్గానే అనిపించింది. సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయొచ్చు సింపుల్గా. అయితే లోపలైతే ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పేపర్ అనుకుంటా. సో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఫిట్ చేసుకోవాలి అన్నట్టు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చేశారు. ఇదిగోండి చూడండి ఒకసారి, సోలార్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. అండ్ తర్వాత ఒక ల్యాంప్ అనమాట, అది ఆ బ్లాక్ కలర్ వైర్ అక్కడికి అంటే లైట్కి సోలార్కి కనెక్ట్ చేసుకునేది అనమాట. ఇది సోలార్ అండి, పైన పెట్టేసుకోవాలి, అదే సన్ రైజెస్ తగిలేటట్టు. దానికి ఒక వైర్ అనమాట, ఎంత దూరం ఎంత డిస్టెన్స్లో కనెక్ట్ చేసుకుంటామో చాలా పెద్ద వైర్ ఇచ్చారండి. కింద హ్యాండిల్ అండి, అది అక్కడ ఫిట్ చేసే దగ్గర హ్యాండిల్ ఇస్తారు కదా ఇలా ఫిట్ చేసుకోవడం కోసం, అది అండి. అండ్ చూసారా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ లైన్స్తో ఇది ఒక ఇది సైడ్ అనమాట. అది పైన పెట్టుకునేది సోలార్ తగిలేటట్టు, ఐ మీన్ ఎండ బాగా తగిలేటట్టు. ఇది కింద ల్యాంప్ అండి, లైట్ అనమాట. కింద సైడ్ మనం పెట్టుకోవాలి ఎక్కడైనా సరే, ఇంట్లో కానీ పక్కన ఎక్కడైనా. ఇదైతే మేము ఒక స్ట్రీట్ పర్పస్ మీద అంటే పక్కన మా ఇంటి పక్కన ఒక స్ట్రీట్ ఉంటుందండి, చిన్న సందులో ఉంటుంది. అయితే అక్కడ బాగా చీకటిగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా నైట్ టైం కానీ కొంచెం బాగా చీకటిగా ఉంటుందని దానికోసం మనం తీసుకున్నాం. లైట్ అయితే చూసారా ఎంత బాగుందో అసలు. నాకు అది ఓపెన్ చేసి బయటకు తీయంగానే కళ్ళు అక్కడే లైట్ జిగ్గుమన్నాయండి. అండ్ బాక్స్ లోపల ఇంకొక రిమోట్ ఇచ్చారు. ఇది రిమోట్ కంట్రోల్ అంట, ఆన్, వైఫై, ఆఫ్. అండ్ ఇంకా దానికి వచ్చేసి ఒక 3 అన్నమాట లెవెల్స్ ఇచ్చారు. 3 లెవెల్స్ ఇచ్చారనమాట, హై, లో, మీడియం అన్నట్టు ఒక 3 లెవెల్స్ ఇచ్చారు. మనకు నచ్చిన లెవెల్లో మనం పెట్టుకోవచ్చు ఏ టైంలో అయితే ఆ టైంలోని. అది డే టైంలో ఉంటుంది, నైట్ టైం కూడా వెలుగుతూనే ఉంటుందండి. సోలార్ అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా. ఇవైతే కింద స్టాండ్స్ అండి, కింద స్టాండ్స్ ఇచ్చారనమాట. ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ చిన్న ప్లగ్ లాంటిది ఇచ్చారు. వాటికి ఇదే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి చూసారా, అక్కడ ప్లగ్ ఇచ్చారు వెనక సైడు, మీకు చూపిస్తానుండండి. ఈ వైర్ని దానికి కనెక్ట్ చేసుకోవాలి, ఈ లైట్కి ఆ వైర్ని అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అదిగోండి కనెక్ట్ చేశాను చూసారా. అండ్ కింద చూసారా చిన్న స్టాండ్స్ లాంటివి ఇచ్చారు, వాటి కోసం అండి ఆ ప్లగ్స్ అనమాట. అది ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు, పెట్టింగ్ అలా సెట్ చేసుకోవచ్చు. అది 2 వేస్లో ఇచ్చారు. అటు సైడ్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఒకదానికి ఫస్ట్ ట్రై చేసి అక్కడ పెట్టానమాట. ఇదైతే అస్సలు ఆగట్లేదండి. ఇది 390 డిగ్రీస్లో తిరిగేస్తుంది వెనక్కున్న ప్లగ్. వెయిట్ ఉంది, పైన బాక్స్ అనేది లైట్ వెయిట్ ఉన్నా సరే అది ఉండట్లేదన్నమాట. దానికి స్క్రూ నట్స్ అనేవి ఇచ్చారు. అయితే ఆ నట్స్ ఫిట్ చేస్తే కానీ అది ఆగట్లేదండి. నార్మల్గా అయితే ఒక బెడ్ మీద కానీ ఏదైనా కింద పెట్టినా అవి ఉండట్లేదు, అంటే అది దానికి ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఇంకా నట్స్ చిన్న చిన్న నట్స్ ఇచ్చారు, చాలా గట్టిగా ఉన్నాయండి, అస్సలు ఊడట్లేదు. చాలా గట్టిగా లాగితే కానీ రావట్లేదు, మ్యాగ్నెట్లా పనిచేస్తున్నాయండి. నాకైతే మేము పెట్టిన మనీకి చాలా వర్త్ అండి. అసలు నార్మల్ ఎల్ఈడి లైట్స్ కూడా పనికిరావండి, అంత బాగా పనిచేస్తుంది. ఈ ల్యాంప్ సెట్ చేసినప్పుడు నేనైతే వీడియో తీసుకోలేదండి, ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను తప్పకుండా మీకోసం. కానీ చాలా బాగుందండి, ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
అసలు ఆ ఫోకస్ చూస్తే అసలు చాలా బాగుంది. దాదాపు ఒక 500 మీటర్స్ ఇలాగ చాలా లాంగ్ అనమాట. చూడడానికి చిన్నగా అనిపించినా చాలా ఎక్కువ లైటింగ్ ఇస్తుందండి. చాలా బ్రైట్నెస్ ఇస్తుంది. చాలా బాగుంది. నేను ఇంకోసారి ఎప్పుడైనా సరే ఈ వీడియో అంటే ఫిట్టింగ్ చేసిన వీడియో తీయటానికి అయితే ట్రై చేస్తాను. ఇంకోసారి ఎప్పుడైనా సరే ఇలాంటి లైట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎల్లో కలర్ లైట్ చూసారా అసలు ఎంత క్యూట్ ఉందో. అసలు చూడంగానే కళ్ళు ఒకేసారి నాకు ఎంత బ్రైట్గా వెళ్ళిపోయినాయి అంటే చాలా బాగుంది. ఈ వీడియో తీసే ముందు నాకు అనిపించింది లోపల బాక్స్లో ఎలా ఉంటుందో ఏంటో, నేను పెట్టిన మనీకి ఇది ఎలా వస్తుందో ఏంటని చిన్న టెన్షన్ ఉండేదండి. అండ్ బాక్స్ ఓపెన్ చేసే ముందు అండ్ రివ్యూ కూడా ఇస్తున్నందుకు ఇప్పుడు ఓకే అనిపించింది. రివ్యూ ఇచ్చేంత అయితే బాగుంది, పర్వాలేదు అనిపించింది. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి. దీనికి క్యూట్ క్యూట్ చిన్న చిన్న నట్స్ ఇచ్చారు చూసావా, దానికి ప్లాస్టిక్ ప్లగ్స్ కూడా ఇచ్చేసారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.